అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదానికి గల కారణాలపై మథనం మొదలైంది. బ్లాక్ బాక్స్ లో ఏ సమాచారం రికార్డ్ అయ్యిందనే ప్రశ్న ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. బ్లాక్ బాక్స్ ఈ ప్రమాదానికి గల కారణాల గుట్టు విప్పుతుందా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న AI-171 ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. విమాన ప్రమాదానికి ముందు పైలట్ ఏటీసీకి మేడే కాల్ చేశారు. మేడే 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 అంటూ అలర్ట్ చేశారు. వెంటనే ఏటీసీ స్పందించింది. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. ఇవన్నీ నిక్షిప్తమయ్యే బ్లాక్ బాక్స్ పైన ఇప్పుడు అందరి దృష్టి పడింది. రెస్క్యూ పూర్తయిన వెంటనే బ్లాక్ బాక్స్ ను వెలికితీసి డీజీసీఏ లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్ కి పంపిస్తారు. అక్కడ మెమరీ డేటా డీకోడ్ చేస్తారు, ఆడియో డేటాను తీస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కొంత సమయం పడుతుంది. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. దీనివల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తుంది. విచారణ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ పైనే ఆధారపడుతూ ఉంటారు. బ్లాక్ బాక్స్ అనేది ఇప్పటికే ఎన్నో విమాన ప్రమాదాలకు సంబంధించిన స్పష్టమైన వివరాలను బయటపెట్టింది. దర్యాప్తు బృందానికి తమ పని తేలికవడంలో ఈ బ్లాక్ బాక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. విమానం ప్రమాదానికి గురైందంటే అందుకు సంబంధించిన కారణాలు బ్లాక్ బాక్స్ ద్వారానే వెలుగు చూస్తాయి. ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత నుంచి ప్రతి విషయం కూడా ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డ్ అవుతుంది. ప్రతి సంభాషణతో పాటు విమాన పారామీటర్స్ ఎప్పటికప్పుడు ఇందులో రికార్డ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ విమాన ప్రమాదం జరిగితే అధికారులు ముందుగా బ్లాక్ బాక్స్ కోసం ప్రయత్నిస్తారు. సాధారణంగా విమాన ప్రమాదం జరిగిన సమయంలో మంటలు చెలరేగినా అన్ని కాలి బూడిదవుతూ ఉంటాయి. ఆ సమయంలో ఆరెంజ్ కలర్, నారింజ రంగులో ఉన్న ఈ బ్లాక్ బాక్స్ ని గుర్తుపట్టేలా సులభంగా ఉంటుంది. అందుకే బ్లాక్ బాక్స్ కి ఆరెంజ్ కలర్ ఉంటుందని ఏవియేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఈ బాక్స్ విమానం వెనుక భాగంలో అమరుస్తారు. ప్రతికూల వాతావరణంలో కూడా ఈ బ్లాక్ బాక్స్ దృఢంగా ఉండేలా రూపొందిస్తారు. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా, నీటిలో మునిగినా ఎలాంటి డేటా తొలగిపోకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే దీనిని డిజైన్ చేస్తారు. ఒకవేళ రాడార్ సిగ్నల్స్ అందని సమయంలో కూడా బ్లాక్ బాక్స్ పనిచేస్తూనే ఉంటుంది. విమానం ప్రమాద సమయంలో అందులో ఉండే పైలట్, ఇతర ప్రయాణికులు ఎలాంటి విషయాలు మాట్లాడారు, పైలట్ ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి సహాయం కోరారు వంటి విషయాలన్నీ కూడా ఇందులో రికార్డ్ అవుతాయి. విమానం ఒకవేళ క్రాష్ అయినప్పటికీ వెనుక భాగం పెద్దగా ధ్వంసం కాదు. అందుకే బ్లాక్ బాక్స్ ని అక్కడ పెడతారు. అండ్ అలానే విమానంలో అమర్చే ఈ బ్లాక్ బాక్స్ లో 2 కీలక పరికరాలు ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డ్ FDR ఉంటుంది, మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డ్ CVR ఉంటుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ లో విమానానికి చెందిన పూర్తి వివరాలు నమోదవుతాయి. విమానం ఎంత ఎత్తులో ప్రయాణిస్తూ ఉంది, ఎంత ఇంధనం ఉంది, ఇంజిన్ కి సంబంధించిన విషయాలు, ఆ పారామీటర్స్ అన్ని కూడా అందులో నమోదవుతాయి. విమాన కదలికలను ఎప్పటికప్పుడు రికార్డ్ చేసి ఉంచుతూ ఉంటుంది. ఇక విమాన పైలట్ ల్యాండింగ్ గేర్ ఎప్పుడు వేశారు, లేక గేర్ వేయడంలో ఏమైనా జాప్యం జరిగిందా అనే విషయాలు కూడా తెలుస్తాయి. ఇక కాక్పిట్ పైలట్ నుంచి ఏటీసీతో మాట్లాడిన అన్ని మాటలు రికార్డ్ చేస్తుంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు దర్యాప్తు అధికారులు దీనినే ఆధారంగా తీసుకుంటారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రాథమికంగా వివరాలు తెలుసుకున్నా పూర్తి దర్యాప్తు కోసం బ్లాక్ బాక్స్ ని ఆధారంగా చేసుకుంటారు. ప్రమాదం జరగడానికి అరగంట ముందు ఏం జరిగింది అనేది కీలకం. అలానే ప్రమాదం జరిగే సమయంలో పైలట్ ఏటీసీకి ఏమైనా తెలిపారా లేదా అనే విషయాలు కూడా రికార్డ్ అవుతాయి. బ్లాక్ బాక్స్ 13 గంటల పాటు కూడా ఆ నిడివి విమానంలో ఉన్న డేటాను రికార్డ్ చేస్తుంది. అయితే బ్లాక్ బాక్స్ లోని రికార్డింగ్ టేప్స్ దెబ్బతినకుండా లేదా కాలిపోకుండా బాక్స్ కవర్ చాలా బలంగా ఉంటుంది. ఇది 1000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా 1 గంట సేపు సురక్షితంగా ఉంటుంది. విమానం సముద్రంలో కూలినా దానిని గుర్తించడానికి ఈ బ్లాక్ బాక్స్ సిగ్నల్ కూడా ఇస్తుంది. టెస్టింగ్ దశలోనే బ్లాక్ బాక్స్ ని గంటకు 750 కిలోమీటర్ల వేగంతో కాంక్రీట్ గోడకు ఢీకొట్టిస్తారు. 2.5 టన్నుల బరువుని 5 నిమిషాల పాటు బాక్స్ మీద ఉంచుతారు. ప్రమాదం తర్వాత టెక్నికల్ ఆపరేషన్ బృందాలు బ్లాక్ బాక్స్ లో నమోదైన విషయాలను అధ్యయనం చేస్తాయి.
అసలు ఫర్ ద ఫస్ట్ టైం అంటే బ్లాక్ బాక్స్ ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అది తెలుసుకుంటే గనక 1960లో ఆస్ట్రేలియాలో ఓ విమానానికి మొట్టమొదటిసారిగా ఈ బ్లాక్ బాక్స్ ని బిగించారు. ఈ క్రమంలో భారత్ 2005 నుంచి కూడా అన్ని విమానాల్లో ఈ బ్లాక్ బాక్స్లు ఉంచడం తప్పనిసరి చేసింది.